సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు అల్లు అర్జున్ టీం. నాంపల్లి కోర్టుకు హాజరై సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. గతంలో అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. నేటితో ఈ జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఇక ఈ రోజు నాంపల్లి కోర్టుకు హాజరై బెయిల్ వివరాలు తెలపనున్నారు అల్లు అర్జున్ టీం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు అల్లు అర్జున్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ప్రస్తుతము నాంపల్లి కోర్టుకు ఇవాళ అల్లు అర్జున్ హాజరవుతాడనేది అతని తరపు అడ్వకేట్ కూడా చెప్తూ ఉన్నాడు. 14 రోజుల పాటు రిమాండ్ ఇవాళతోటి ముగిసిపోవడంతో అతను ఇవాళ కోర్టుకు హాజరవుతారని చెప్తున్నారు. అయితే హైకోర్టు బెయిల్ ఇప్పటికే 4 వారాల పాటు మంజూరు చేసి ఉంది. అయితే ఆ బెయిల్ లో ఉన్న షరతుల ఆధారంగా అతను ఇవాళ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే షూరిటీలు కూడా నేరుగా ఆ రోజు హైకోర్టు ఆర్డర్ లో జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ దగ్గర సబ్మిట్ చేయాలంటూ కూడా ఆ ఆర్డర్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి ఆ షూరిటీలకు సంబంధించిన వాటిని ఇవాళ నాంపల్లి కోర్టులో ఉంచుతారా లేకపోతే ఆ కోర్టులో ఉన్న ఆర్డర్ ప్రకారం ఇవాళ వస్తున్నారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 11 గంటలకు అల్లు అర్జున్ అయితే నాంపల్లి కోర్టుకు రాబోతున్నాడు. ఈ రోజు అతనికి సంబంధించిన ఈ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో నమోదైన కేసుకు సంబంధించిన అంశంలో 11వ నిందితుడిగా అల్లు అర్జున్ ఉండడం జరిగింది. కాబట్టి అతను ఇవాళ కోర్టుకు హాజరవుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరొక వైపు మరి హైకోర్టు 4 వారాలు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ 14 రోజుల రిమాండ్ ముగిసింది కాబట్టి అందులో భాగంగా హాజరు కావడం, అలాగే షూరిటీలను కూడా ఇక్కడ నాంపల్లి కోర్టులో మరొకసారి సబ్మిట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ.